తెలంగాణ ప్రజల కోసం తన ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ పై నిప్పులు జరిగారు. తెలంగాణకు రావాల్సిన నీళ్లను ఏపీకి రాసిచ్చి 4 కోట్ల మంది మరణ శాసనం రాశారంటూ మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు రైతుల కోసం తన ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నామన్నారు. అడ్డగోలుగా మాట్లాడితే నాలుక కోస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు సీఎం రేవంత్. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై అసెంబ్లీలో తీర్మానించారు. గోదావరి జలాల తరలింపునకు ఏపీకి అనుమతి ఇవ్వొద్దని తీర్మానం చేశారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సమస్యనే కాదు అధ్యక్ష, మన సమస్య పైన కర్ణాటక సమస్య అధ్యక్ష. కర్ణాటక ఈ రోజు మళ్ళీ అలమట్టి ఎత్తును పెంచి 519 నుంచి 525 వరకు పెంచి ఈ రోజు మళ్ళీ కొత్త ప్రాజెక్టులు నిర్మించాలి అని అంటే ఈ రోజు మనము కౌరవులు పాండవుల లాంటి లెక్క అధ్యక్ష. మన పాండవులము ఒకవేళ కౌరవుల పాండవుల మధ్యలో వస్తే పాండవులు 5 మంది, కౌరవులు 100 మంది. కానీ కౌరవుల పాండవుల మీదకి ఇంకెవరైనా పక్క రాజ్యం వచ్చినప్పుడు 105 మంది కలిసి కొట్లాడేటోళ్ళు అధ్యక్ష. ఈ రోజు మనం కర్ణాటకతో కొట్లాడాలంటే 294 మంది, అదేవిధంగా 42 మంది పార్లమెంట్ సభ్యులను కలిసి కర్ణాటక నుంచి మనకు రావాల్సిన హక్కులను సాధించుకోవాల్సిన అవసరం ఈ రోజు ఏర్పడ్డది అధ్యక్ష. చంద్రశేఖరరావు గారు ఏ రకంగా తెలంగాణకు అన్యాయం చేసిండ్రు, ఉద్దేశపూర్వకంగా చేసిండ్రా, నిర్లక్ష్యంగా చేసిండ్రా, సమాచార లోప భూయిష్టమైన సమాచారంతో చేసిండ్రా, అతన్ని ఎవరైనా ఆనాటి సాగునీటి శాఖ మంత్రి ఏమన్నా తప్పుదోవ పట్టించిండా, ఏం జరిగిందో నాకు తెలియదు. వారు ఈరోజు సభకు వచ్చి ఉంటే వారిని అడుగుదామనుకున్నా అధ్యక్ష. మొట్టమొదట తెలంగాణ ప్రజల మీద మరణ శాసనము రాసింది చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు బాధ్యత చేపట్టిన తర్వాత 490 గురించి మొదటి సమావేశంలోనే ఈ నీళ్ల కోసమే కొట్లాడినాం, నీళ్ల పోరాటాలే మాకు రాష్ట్రాన్ని తెచ్చిపెట్టినాయి. 299 తప్పుడు డాక్యుమెంట్ ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతే ఆనాడు ప్రభుత్వ రికార్డులకు తెచ్చారో తప్పు, ఇవన్నీ మంజూరీలు ఉన్నాయి ఈ జీవోలు. ఎందుకంటే ప్రభుత్వమే చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారి చేతులు ఉన్నది. మంజూరైన జీవోలు మొత్తం ఉన్నాయి 490 టీఎంసీకి. ఇప్పుడు 811లో మాకు 490 టీఎంసీలు ఇవ్వవలసిందే అని కేంద్ర ప్రభుత్వం దగ్గర వాదించాల్సిన చంద్రశేఖరరావు గారు మన హక్కులను ఆంధ్రప్రదేశ్కి శాశ్వతంగా తాకట్టు పెట్టి సంతకం 2015లో పెట్టడం జరిగింది అధ్యక్ష. నాకు వ్యవసాయం తెలుసు, కలుపు మొక్కలు వీకే తెలుసు కాబట్టి చూడంగానే గుర్తుపడతాడు. వ్యవసాయం ఏం సాగు వస్తుంది అధ్యక్ష? వ్యవసాయం చేసేటానికి ఏదో కలుపు మొక్క ఉందో గుర్తుపడతాడా? తులసి వనంలో గంజాయి మొక్క ఉంటే ఎంతసేపట్లో గుర్తుపడతాడు అధ్యక్ష వ్యవసాయదారుడు? నేను కూడా గట్లనే అధ్యక్ష, వ్యవసాయం కుటుంబం నుంచి వచ్చినోని, ఊరు నుంచి వచ్చినోని, వ్యవసాయం తెలిసినోని, తులసి వనంలో ఆడోటి గంజాయి మొక్కలు ఉంటే వీకలేనా అధ్యక్ష? నేను ఆ గంజాయి మొక్కలు పీక్తా అనే భయానికే ఎదురుకొచ్చి నిలబడడానికి భయపడుతున్నారు అధ్యక్ష. పదే నీకు ఇంగ్లీష్ రాదంటారు. చైనా వానికి ఏం భాష వచ్చు అధ్యక్ష? జర్మన్ వాళ్ళకి ఏం భాష వచ్చు అధ్యక్ష? జపాన్ వాళ్ళకి ఏం భాష వచ్చు అధ్యక్ష? ఎవరికైనా ఇంగ్లీష్ వచ్చా? తెలంగాణ ప్రజలు నా చిత్తశుద్ధి పట్ల నమ్మకం, విశ్వాసం ఉన్నది. చచ్చిన తెలంగాణ కోసం చేస్తాం, పోరాడిన తెలంగాణ కోసం పోరాడతాం, ఈ మట్టిలోనే కలుస్తాం, ఈ ప్రజల కోసమే పని చేస్తాం. ఇది మా అందరి కమిట్మెంట్ అధ్యక్ష, నా ఒక్కరిది కాదు. వీళ్ళందరికీ నాయకుడిగా మాకు ఏమైనా ఉండొచ్చు, భిన్న అభిప్రాయాలు ఉండొచ్చు మా అందరికీ. తెలంగాణ నీళ్ల విషయంలో, తెలంగాణ నిధుల విషయంలో, తెలంగాణ అభివృద్ధి విషయంలో మాకందరికీ ఏకాభిప్రాయం 100% నిక్కచ్చిగా నికార్సుగా ఈ తెలంగాణ కోసం నిలబడతాం, తలబడతాం తప్ప ఎవరికి తల వంచము. తెలంగాణ ప్రాజెక్టు నీటి హక్కులను కాపాడతాము. తెలంగాణ పట్ల, తెలంగాణ రైతుల పట్ల మా చిత్తశుద్ధిని ఎవడైనా ప్రశ్నిస్తే ఆయన తోలు తీస్తా అన్నాడు కదా అధ్యక్ష. తోలు తీయడమే కాదు, నాలుక కోస్తాం అధ్యక్ష. ఇంకేదైనా మాట్లాడు, ఇంకేదైనా విమర్శించు, మా చిత్తశుద్ధి, మా నిజాయితీ, మా నిబద్ధత అట్లా అడ్డగోలుగా మాట్లాడితే తోలు తీస్తాను వాళ్ళ నాలుక కోస్తా అధ్యక్ష. ఈ పదాలు అన్పార్లమెంటరీ అయితే మీరు రికార్డుల నుంచి తొలగిస్తుండొచ్చు, కానీ ప్రజల మధ్యలో శాశ్వతంగా రిజిస్టర్ చేయడానికి నేను అధికారికంగా ఈ మాట మాట్లాడుతున్నా అధ్యక్ష.